పెద్దగా వక్రీకరించినట్లు కాదు ఇక్కడ అదొకటి. అట్లాగే అంతర్జాతీయ ప్రమాణాలతోటి విజన్ 2047 అని వీళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు P4లని అట్లా. మరి ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విజనరీ సిస్టమ్ లో ఈ కొత్త రాష్ట్రంలో ఋషికొండ లాంటి ఒక నిర్మాణం చేపడితే దాన్ని వీళ్ళు సేల్ వెంకటేశ్వర్లు గారు కూడా చెప్పారు, ఈ వడ్డీ లెక్కలు ఇటు ఇప్పుడు ఇతను వంశీ గారు కూడా వడ్డీ లెక్కలు ఇవి కాదు ఇక్కడ చూడాల్సింది, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే దానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ట్రాన్స్పరెంట్ విధానంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నారండి. ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మక 17 ఏమండి ప్యాలెస్ కట్టడం ఆయన తీసుకున్న విధానాలు ప్రజల బలోపేతం చేయడానికి ఆర్థికంగా అంటే ఆ ప్యాలెస్ లో కూర్చొని ఆలోచిస్తాడా ఏంటి, ఎలా ఆర్థికంగా బలోపేతం చేద్దామని ఇందాక వంశీ గారు చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు చెప్పాడు చంద్రబాబు గారు 2014 తెలుసా, రామారావు నీకు చాలా మంచి చేస్తా ఉన్నా, ఇంకా ఎక్కువ కమెడియన్ గా మార్చుకుంటూ ఆపుతున్నావు ఇంకా చెప్పింది మళ్ళా చెప్పామని ఒప్పుకోరు, మీరు ఏదేదో మాట్లాడతారు. రాంగ్ ఇంటరప్షన్ దీంతో మీతోటి ఇప్పుడు మీకు మీరు చేసేటటువంటి తప్పులు కానీ ఒకటి చెంది కాదు, డిబేట్ కి వచ్చి కూడా ఏదైతే మనము రాజకీయ అదుపులు అరుద్దామంటే దానికి సిద్ధమే లేదు, ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విధానాత్మకమైనటువంటి నిర్ణయాల పరంగా పోదామన్నా అది ఓకే. అట్లా కాకుండా ఏదో ఒకటి వచ్చాము ఏదో ఒకటి మాట్లాడి అట్లా ఇట్లా అరుచుకొని పోదామంటే అదేనా సరే. నేనేమంటున్నానంటే 17 మెడికల్ కాలేజీలు వాస్తవమే కదా ఈ యొక్క రాష్ట్రంలో, ఎందుకు వస్తుందమ్మా శివపాత్ర గారు, వాస్తవం కదా. 4 పోర్టులు తీసుకొచ్చాం, 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాం, అట్లాగే 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లతో పాటు ఈ యొక్క పేదలందరికి కూడా నివాస హైదరాబాద్ కూడా మీరే కట్టారు కానీ లేదు. ఈ 4.1 గురించి నేను కాక మొన్న మీ పార్టీ పేజీలో కూడా వేశారు కట్టేసామని వేసేసుకున్నారు. మీరు చెప్పేది మరుగున పెట్టడమే మీ విజన్, అంతే కదా. మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కూడా డిబేట్ లోనన్నా కొంచెం పద్ధతిగా ఎందుకు వాస్తవాలు మాట్లాడితే ఓకే ఫైన్. నీకు కూడా నవ్వు వస్తుంది కానీ మనస్ఫూర్తిగా నవ్వు అన్నా, నీకు కూడా నవ్వు వస్తుంది. పొద్దున్నే లాఫింగ్ క్లబ్ ఒక అరగంట గంట మీరు లాఫింగ్ క్లబ్ లాగా ఉంది రామారావు గారు ఇక్కడ రామారావు గారు వంశీ గారు శివపార్వతి గారు రామారావు గారు ఒక నిమిషం ప్లీజ్ శివపార్వతి గారు ఒక్క నిమిషం రామారావు గారు అతి త్వరలో వైజాగ్ వెళ్ళిపోతున్నాం, క్యాపిటల్ అక్కడ వచ్చేస్తుందని ఇలాంటి న్యూస్ చెప్తూ అక్కడ కట్టడాలు చేశారంటే వాళ్ళు వెళ్ళి ఉండడానికే అనుకుని ఇప్పటికీ ప్రజలు అనుకుంటున్నారు తప్ప రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అక్కడ అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏంటనేదే ప్రశ్న. ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎంతో సర్వీస్ ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా ఆలోచన చేస్తున్నారు, మినిస్టర్ని అక్కడికి వెళ్ళి చూడమన్నారనేది కూడా ప్రశ్న. ఒకటి సార్, ఇది తెరచిన పుస్తకం. ఆ కట్టడం ఎందుకు నిర్మించారు అనేది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా, కొంతమంది మెయిన్ పోస్ట్ ఇచ్చారు కదా, వాళ్ళకి అనుకోండి ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. అసలు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉపయోగించాలనుకుంది దాన్ని, ఏ ఉద్దేశంతో దాన్ని నిర్మించారు? క్లియర్ గా నేను చెప్పాను కదా, ఇక్కడ విశాఖపట్నం అనేది మనకు మణిహారము, ఏదైతే గ్రేటర్ గా మన రాష్ట్రంలో గ్రేటర్ సిటీ అది. ఇప్పుడు దాన్ని ఒక మెట్రోపాలిటన్ సిటీని బేస్ చేసుకొని తర్వాత మనం దాన్ని ఆధారంగా మనం ఈ యొక్క రాష్ట్రం యొక్క పురోభివృద్ధి మనం పెంచుకుంటూ ఇండస్ట్రీస్ కానీ అట్లాగే ఈ యొక్క జీడిపి కానీ పెంచుకుంటూ మనము సైమల్టేనియస్ గా అమరావతిని ప్లస్ ఏదైతే కర్నూలు ఉంది, ఇప్పుడు అమరావతి అని చెప్తున్నారు వీళ్ళు. గతంలో ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు. అసలు అమరావతి ఎప్పుడు పూర్తయ్యేది వీళ్ళకి విజన్ ఉందండి? అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత పెరుగుతుంది అనేది వీళ్ళకి ఉందా? ఇప్పుడు ఇక్కడ అంశం ఏంటంటే ఈ రోజు అమరావతిలో మన యొక్క రాష్ట్ర యొక్క బడ్జెట్ దృష్ట్యా అక్కడ నిర్మాణాలు కానీ అక్కడ నుంచి చేసేటటువంటి నిర్మించిన వాటిని కోల్చలేదా? నిర్మాణం జరిగిన వాటిని కోల్చలేదా?
నిర్మాణం జరిగిన వాటిని కోల్చలేదా? సంవత్సరాలు మీరు ఏంటండి అడిగి చేసేయండి అమరావతి. ఇప్పుడు వచ్చి అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అసలు రిషికొండ మీకు ప్యాలెస్ లో ఆలోచన ఉంటే లేదు. జీడిపి ఏం పెరిగిందంట. మాట్లాడారండి? అమరావతి అనేది ఇదేం 33 చంద్రు గారు, ఎకరాల్లో రైట్. చెప్పినటువంటి ఒక్క నిమిషం, వెంకటేశ్వర్ గారు. ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు? క్లారిటీ ఉందండి? చంద్రు గారు, ఎంత బడ్జెట్ క్లారిటీ చంద్రు గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రిషికొండలో బిల్డింగ్ కట్టి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. ఒకరి తర్వాత రిషికొండ ప్యాలెస్ ఇది 5 సంవత్సరాలకైనా 10 సంవత్సరాలకైనా సూపర్ అందరూ మాట్లాడితే కన్ఫ్యూజన్ గా ఉంది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. వంశీ గారు చెప్పండి. ఇది కాన్స్టెంట్ అండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి డిబేట్ గారు చూస్తున్నటువంటి చేస్తుంటారు సురేష్ మేదరం ఎట్లా చేశారని పేక మేడం లాగా చేయట్లేదు. సలహా ఇచ్చారండి. పేక మేడం లాగా సరే, చేయలేదు. రామారావు గారు, మీకు ఒక సలహా. కాన్స్టెంట్ గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి ఒక స్థిరమైనటువంటి రామారావు గారు, విధానం మీకే తోటి సలహా అండి. ముందుకు పోయినటువంటి అర్రే. విధానాన్ని వీళ్ళు ఆయన నాపనండి సార్. ఓర్చుకోలేక, చేతకాక చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారం తప్ప మరొకటే కాదు ఇక్కడ. రైట్ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. రామారావు గారు మీరు చెప్పారు. ఒక్క నిజ నిమిషం ప్రచారం ఏందో చెప్పండి పోనీ. కొంచెం బ్రేక్ అది ఎందుకు వాడుతున్నాడు. చేస్తారో చెప్పండి. చంద్రు గారు నాలుగు బ్లాక్లని ఏమన్నా అధికారికంగా ఉందని వెంకటేశ్వర వంశీ గారు ఒక్క నిమిషం. రామారావు గారు ప్లీజ్. రామారావు గారు ప్లీజ్. అసంబద్ధమైనటువంటి విషయాలు కాదు. రామారావు గారు ప్లీజ్. అనాలోచిత నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకూడదండి నేను అంటుంది. రైట్. ఒకరి తర్వాత సరే, అలాగే కానీ- ఒకరి తర్వాత ఒకరు. ప్యాలెస్ ఎందుకు కట్టారండి? టైం ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ మీరే రెడ్డి చెప్పండి. గారు ఉండడానికి కదా ఇప్పుడు కట్టింది. వాళ్ళకేంటంటే క్యాంప్ ఆఫీస్ కదా. రామారావు గారు అందరికీ సమానంగా టైం ఇస్తున్నాను. ఒక్క నిమిషం ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు. మళ్ళీ మనకి సమయం లేదు. నేనే మాట్లాడతాను. రైట్. వెంకటేశ్వర్ గారికి అయితే అలా అయితే ఒకరి తర్వాత ఒకరు. వెంకటేశ్వర్ మీరు చెప్పండి. చంద్రు గారు, ఒక్క వారు తప్పు ఒక్క నిమిషం. చంద్రు గారు, వంశీ గారు ఒక్క నిమిషం. ఒకరి తర్వాత ఒకరికి వస్తాను. రైట్. వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తాను. వంశీ గారు చెప్పండి. ఇప్పుడు సురేష్ మేదరం ఎట్ల గారు అనే ఒక ప్రేక్షకుడు రిషికొండ ప్యాలెస్ ని పబ్లిక్ ఆక్షన్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో వేస్తే దాదాపుగా 1000 కోట్లపై దాని ధర పడవచ్చంట. బినామీ పేరుతో జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనే అవకాశం ఉందంట. పరిశీలించమంటున్నారు. ఏనా రామారావు నాకు కొంచెం మీ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పండి. మరి ఏమన్నా ఉందేమో ఆప్షన్? మీకు ఎట్లా ఉందంటే పబ్లిక్ ఆక్షన్ మాట్లాడే మాటలు దాని మరి బినామీ వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం. ఒక నాయకుడిగా ఒక విధానంగా మాట్లాడుతున్నావు వంశీ. ఏం మాట్లాడుతున్నావు? సరే, ఇక్కడ స్కూల్ పిల్లలు ఎండాకాలంలో ఈ కర్రాకల్లో ఆడుతుంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించుకో. జీడీపీకి సంబంధం ఏంటన్నా? వెంకటేశ్వర్ గారు ప్లీజ్. వెంకటేశ్వర్ గారు ప్యానెల్ లో ఉన్న సభ్యులకి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వెంకటేశ్వర్ గారు ప్లీజ్ అండి, మీకు సమయం ఇస్తాను. ఒక్క నిమిషం. వంశీ గారు ఒక క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం చెప్తున్నారు ఆయన. ప్లీజ్ వంశీ గారు ఇంకొకసారి రిపీట్ చేయండి. రిషికొండ ప్యాలెస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీకి సంబంధం ఏంటి రామారావు అన్న? జీడీపీ గ్రోత్ ఉంటుంది అని అన్నారు మీరు. సంబంధం చెప్పరా నీకు? నేను చెప్పేది నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి పునాదులు ఎక్కడి నుంచి నిర్మాణం అవుతాయి చెప్పండి. ఒక కార్యాలయం నుంచి నిర్మాణం అవుతాయి. నిర్మితం రిషికొండ ఇప్పుడు మీ మాదిరిగా జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మీ పయ్యావుల కేసు వెళ్ళి వరద సెస్ కావాలంట. వరద సెస్ 1% మాకు ఇంక్రీజ్ చేయండి, 5% దాటినటువంటి దాని మీద ఎట్లాంటి అసంబద్ధమైనటువంటి విధానాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు వైఎస్ఆర్సీపీలో జరగలేదు. మీకు అర్థం కావట్లేదు. మీరు మీరు చేసినటువంటి పరిపాలనలో రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిగర్స్ కి, ఇప్పుడు చేస్తున్నటువంటి ఫిగర్స్ కి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఫిగర్స్ కి మీరు డిఫరెన్స్ చూసుకొని అప్పుడు మాట్లాడండి వంశీ గారు. ముందుగా ఏంటండి ఏం ఫిగర్స్ అండి? ఏం మాట్లాడుతున్నావు? రిషికొండ ప్యాలెస్ ఎందుకంటే ఫిగర్స్ అంటారు, జీడిపి అంటారు. బాబు రామారావు గారు కట్టారేంటి ఇప్పుడు? ఎట్లా ఉందంటే